గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరివన్. టుడే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చూద్దాం. హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే. హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే 2023-24 సర్వే చూద్దాం. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఒక హౌస్ హోల్డ్ ఇండియాలో రూరల్లో ఎంత ఖర్చు పెడతారు, అర్బన్లో ఎంత ఖర్చు పెడతారు, అలాంటివి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ సర్వేలో ఉంటుందన్నమాట. ఈ సర్వేని ఎవరు రిలీజ్ చేస్తారంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఈ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ 1972-73 నుంచి ప్రతి 5 yearsకి ఒకసారి ఈ సర్వే అనేది కండక్ట్ చేస్తుంది అన్నమాట. ఎంత కన్జంప్షన్ అనేది జరుగుతుంది, ఎంత ఎక్స్పెండిచర్ చేస్తున్నారు రూరల్లో ఉన్నవాళ్ళు అండ్ అర్బన్లో ఉన్నవాళ్ళు అని ఒక సర్వే అనేది చేస్తున్నారనమాట. దీంట్లో ప్రీవియస్గా 5 years ముందర జరగాల్సిన సర్వే 2017-18 సర్వే కొన్ని తప్పుల వల్ల ఆ సర్వే అనేది ఆగిపోయింది. అందువల్ల కోవిడ్ తర్వాత 2022-23 అండ్ 23-24 ఈ 2 ఫైనాన్షియల్ ఇయర్స్ ఒక డేటా ఇప్పుడు హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వేలో భాగంగా నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అసలు ఎందుకు ఉపయోగపడుతుంది ఈ సర్వే? ఫర్ అసెసింగ్ పోవర్టీ లెవెల్స్, పేదరికాన్ని అసెస్ చేయడానికి. నెక్స్ట్ కన్జంప్షన్ ప్యాటర్న్స్, ఒక్కో స్టేటు ఎంత కన్జంప్షన్ చేస్తుంది, ఆ కన్జంప్షన్ ఏ ఏరియాల్లో చేస్తుంది, ఫుడ్ మీద చేస్తుందా, నాన్ ఫుడ్ ఐటమ్స్ మీద చేస్తుందా, ఇలాంటివన్నీ ఈ సర్వేలో కవర్ అయి ఉంటాయి అన్నమాట. 2017-18 సర్వేలో క్వాలిటీ కన్సర్న్స్ వల్ల ఆగిపోయింది. ఇప్పుడు జరుగుతున్న సర్వేకి డేటా బేస్ ఎక్కడి నుంచి తీసుకున్నారంటే ఇయర్ జూలై 2022 నుంచి జూన్ 2023 మధ్యలో జరిగిన టైం పీరియడ్లో ఎంతైతే ఖర్చు పెట్టున్నారో ఒక్కొక్క స్టేటు, దాన్ని బట్టి రిలీజ్ చేశారనమాట. ఫస్ట్ రూరల్లో యావరేజ్ మంత్లీ క్యాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఎంత ఉందో మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుందాం. మన ఆంధ్రప్రదేశ్ మనకు ముఖ్యం కాబట్టి 5,327 రూపాయలు ఒక కుటుంబం రూరల్ ఫ్యామిలీ ఖర్చు పెడుతుందన్నమాట పర్ మంత్లీ పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ అంటారు దాన్ని. ఆంధ్రప్రదేశ్లో 5,327 రూపాయలు మంత్లీ పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ అనేది రికార్డ్ అయింది. నెక్స్ట్ అర్బన్ ఏరియాస్లో చూద్దాం. అర్బన్ ఏరియాస్లో చూసినట్టయితే 7,182 రూపాయలు. ఆంధ్రప్రదేశ్లో అర్బన్ ఏరియాస్లో 7,182 రూపాయలు యావరేజ్గా మంత్లీ ఎక్స్పెండిచర్ అనేది ఉంది. ఈ ఎక్స్పెండిచర్ ఏ ఐటమ్స్ మీద చేస్తున్నారో ఒకసారి చూద్దాం. మనకి 2011-12 బేస్ ఇయర్ అనమాట. అక్కడ లాస్ట్ సర్వే అనేది జరిగింది. 2017-18లో సర్వే జరగల. 11-12ని బేస్ చేసుకుని మనం చూసుకోవాలి. 2011-12లో చూస్తే రూరల్ ఏరియాస్ ఫుడ్ ఐటమ్స్ మీద 52.9% స్పెండ్ చేశారు. వేరస్ అర్బన్ ఏరియాస్ 42.62%. 2022లో చూస్తే 22-23లో రూరల్ ఏరియాస్ 46.38% స్పెండ్ చేశారు. అర్బన్ ఏరియాస్ 39.17%. ఇక్కడ 2011-12కి 2022-23కి పర్సంటేజ్ అనేది తగ్గింది. మంత్లీ పర్ క్యాపిటా ఎక్స్పెండిచరు రూరల్లో అర్బన్లో తగ్గింది, రెండిట్లోనూ తగ్గింది. నెక్స్ట్ 2023-24లో చూస్తే రూరల్ ఏరియాస్లో ఎక్స్పెండిచరు 47 ఉంది. 47% ఫుడ్ మీద స్పెండ్ చేస్తున్నారు రూరల్ ఏరియాస్లో. అర్బన్ ఏరియాస్లో చూస్తే 39.68% మాత్రమే ఫుడ్ ఐటమ్స్ మీద స్పెండ్ చేస్తున్నారనమాట. నాన్ ఫుడ్ ఐటమ్స్ చూస్తే నాన్ ఫుడ్ ఐటమ్స్లో రూరల్ 47% 2011-12 మధ్యలో స్పెండ్ చేస్తుంటే 2022-23లో 53.62 కొంచెం పెరిగింది.
నెక్స్ట్ 2023-24లో 52.96% అనేది రూరల్ ఇండియాలో ప్రస్తుతం 2023-24 మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఎంత పర్సంటేజ్ రూరల్ వాళ్ళు స్పెండ్ చేస్తున్నారంటే నాన్ ఫుడ్ ఐటమ్స్ మీద క్లాతింగ్, పెట్రోల్కి, తర్వాత ఏదైనా ఎక్స్పెన్సెస్ అట్లాంటివి ఉంటాయి కదా, వాటి మీద ఎంత ఎక్స్పెండిచర్ చేస్తున్నారంటే 52.96% ఆఫ్ దేర్ ఇన్కమ్ వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు. అర్బన్ ఇండియాలో చూస్తే 57.38% ఉండేది 2011-12లో, అది ఇంకా పెరిగింది. అర్బన్లో తెలిసిందే కదా, ఎక్కువగా కన్జంప్షన్కి ఎక్కువ ప్రైజెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అర్బన్లో రూరల్తో కంపేర్ చేసుకుంటే. 2022-23లో 60.83% ఉంది. 2023-24లో కొంచెం తగ్గింది, 60.32% అనేది ఉందన్నమాట. ఇప్పుడు ఓవరాల్గా ఒకసారి చూద్దాం. హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే అనేది 2023-24కి రిలీజ్ చేశారు. అది 11 ఇయర్స్ తర్వాత రిలీజ్ చేశారు. 2011-12లో లాస్ట్ సర్వే అనేది కండక్ట్ చేశారు. 1972-73లో నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఫస్ట్ టైము హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే అనేది చేసింది. 2017-18లో చేసిన సర్వేలో క్వాలిటీ అనేది మిస్ అయ్యిందన్న కారణంతో ఆ సర్వేని పబ్లిష్ చేయలేదు. ఇప్పుడు 2023-24లో రూరల్లో ఇంపార్టెంట్, ఇది రూరల్లో ఎంత ఖర్చు పెడుతున్నారు అంటే 4122. 2022-23లో 3773. అర్బన్లో చూస్తే 6996 రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఒక హౌస్ హోల్డ్. అదే రూరల్లో చూస్తే 6452 హౌస్ హోల్డ్స్. ఇప్పుడు పర్సంటేజ్ ఎంత పెరిగింది 2022-23కి, 23-24కి ఎంత పెరిగిందంటే రూరల్లో 9.25% పెరిగింది, అర్బన్లో 8.31% అనేది పెరిగింది. ఫుడ్ ఐటమ్స్ మీద స్పెండ్ చేసేది, ఫుడ్ ఐటమ్స్ మీద 23-24లో 47% రూరల్ వాళ్ళు, అర్బన్ వాళ్ళు 39.68% మంత్లీ పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ అనేది పెడుతున్నారు. నెక్స్ట్ నాన్ ఫుడ్ ఐటమ్స్ చూస్తే రూరల్లో 53%, అర్బన్లో 60.32% అనేది మంత్లీ పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ ఉంటుంది. అసలు హైయెస్ట్ ఎవరు మంత్లీ పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ పెడుతున్నారంటే సిక్కిం వాళ్ళు హైయెస్ట్ మంత్లీ పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ ఉంది. 9377 పర్ మంత్. రూరల్లోనే 9377 రూపాయలు స్పెండ్ చేస్తుంది ఒక హౌస్ హోల్డ్. అదే అర్బన్లో చూస్తే 13927 రూపీస్. హైయెస్ట్ ఎక్స్పెండిచర్ ఎవరున్నారు స్టేట్మెంట్స్ ఇచ్చేస్తారు. స్టేట్మెంట్స్లో సిక్కిం హ్యాస్ ద హైయెస్ట్ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఫర్ ద ఇయర్ 2023-24. ఓకే. నెక్స్ట్ ఛత్తీస్గఢ్కి లోయెస్ట్ 2739 రూపీస్ రూరల్లో, 4927 అర్బన్ ఏరియాస్లో. లీస్ట్ ఖర్చు పెట్టేది ఛత్తీస్గఢ్ అనమాట, హైయెస్ట్ ఖర్చు పెట్టేది సిక్కిం. ఆంధ్రాకి సంబంధించి రూరల్లో అయితే 5327 రూపాయలు. నెక్స్ట్ అర్బన్లో అయితే 7182 రూపాయలు ఒక హౌస్ హోల్డ్ కవర్ చేస్తున్నారనమాట. దట్స్ ఇట్. దిస్ ఇస్ ఆల్ అబౌట్ హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే 2023-24. థ్యాంక్ యూ.